వందనాలండి. ఈరోజు మార్చి 28. సాత్వికము లేక దీన మనసు కలిగి ఉండుట. మత్తయి 11:29లో యేసుప్రభు చెప్పిన మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు. సాత్వికము తగ్గింపు స్వభావం నేర్చుటకై తన యొద్దకు రమ్మని యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. తాను మాదిరిగా ఉన్నాడు కాబట్టి తను చూసి నేర్చుకోమంటున్నాడు. సాత్వికము అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సమస్యలు, కష్టాలు, నిరాశలు లేక వ్యక్తిగతంగా మనల్ని ఎవరినైనా ఎదుర్కొన్నప్పుడు, అవమానించినప్పుడు ఎదురు తిరగకుండా దీన మనసుతో తలవంచడమే సాత్వికము అనొచ్చు. ఇలాంటి వ్యక్తిత్వము ఉన్నవారు చేదు కానీ పగ తీర్చుకొనుట కానీ వారి మనసులో ఉండదు, చెయ్యరు కూడా. సాత్వికమే మన బలం. క్రీస్తుని ధరించి శక్తివంతంగా సమస్యలను, చెడును దీర్ఘశాంతంతో సహించుట. హృదయంలో క్రీస్తు ఉంటే బయట నుండి ఎంత చెడు జరిగినా పెద్దగా పట్టించుకోం. యేసయ్య సర్వాధికారి అనే ఆలోచన కలిగి ఉంటే సమస్యలన్నీ ఆయనపై వేసి నిశ్చింతగా ఉండగలం. ఈ లోకంలో సాత్వికతను చేతగానితనము అనుకుంటారు, కానీ స్వాధీనంలో ఉంచుకున్న భావోద్రేకాలు. మోషేను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో అందరికంటే సాత్వికుడు అని బైబిల్ అతని గురించి చెప్తుంది. కానీ అతని జీవితపు మొదటి భాగంలో హెబ్రీని హింసిస్తున్నాడనే కోపంతో ఒక ఐగుప్తీయుని చంపేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. దాదాపు అతన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంచి దేవుడే అతనికి సాత్వికం నేర్పాడు. యాకోబు 1:19లో సాత్వికం గురించి క్లుప్తంగా 3 మాటల్లో యాకోబు చెప్పిన విషయము మనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలను. మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు 16:32లో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు. మన కోపం అదుపులో ఉంచుకున్నట్టు ఒక వ్యక్తిగత విజయం. చాలా కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆ కోపం ద్వారా మనకు కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది పోగొట్టుకుంటున్నామని గుర్తు చేసుకోండి. ఓర్పుతో సహించుట, శ్రమపడుట, క్షమించుట, ఈ 3 సాత్వికంలో ఉన్నాయి. దీన మనసు కలిగి ఉండటకు వ్యతిరేక పదము పొగరుతో నింపబడుట. తనకు విరుద్ధంగా ఎంత చిన్న విషయం జరిగినా ఓర్చుకోలేకపోవట. ఎదుటివారు ఎంత విసిగించినా మనసును ఆధీనంలో ఉంచుకొని మనసులోని ప్రశాంతత పోగొట్టుకోకుండా ఉండుటే సాత్వికం. సాత్వికం మనకు స్వాభావికంగా రాదు, అలవర్చుకోవాలి. అది విశ్వాసము, ఆత్మీయత పెరుగుతున్న కొద్దీ సాత్వికం కూడా అదంతటదే వస్తుంది. యేసుప్రభు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అనే సత్యము గుర్తు చేసుకుంటే ఆయనను మాదిరిగా తీసుకోవచ్చు. ఆయన దగ్గర మాత్రమే మనం ఈ సాత్వికం నేర్చుకోగలం. దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చుటకై సిద్ధంగా ఉండాలి. ఆయన మార్గంలో నడుచుటకై ఇష్టపూర్వకంగా మనలను మనం సమర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా సాత్వికం మాకు నేర్పించండి తండ్రి. అవును తండ్రి యేసునైనా మీకే వందనాలు. సాత్వికులుగా ఉండేది నేర్పించమని, మీ దగ్గర నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.